ఆడపిల్లలా ఏడుస్తున్నావా? గడ్డివాము దగ్గర తల వంచుకుని కూర్చున్న శంకుని సమీపించింది మంగ. అప్పటికి 15 నిమిషాల క్రితమే అరటితోట చుట్టూ చేరిన జనం వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది మంగకి ముందు తెలీదు. కానీ రాజేందర్ స్వయంగా చెప్పాడు మంగకి. అది చెప్పడమూ కాదు, తన శక్తేమిటో శంకుకి మాత్రమే తెలియాలని సావేరికి చెప్పకూడదని బెదిరిస్తూ చేసిన హెచ్చరిక. అందుకే సరాసరి ఇటు వచ్చింది. అది గుండెలార్చే దృశ్యమే. అయినా రేపటి ఊహించలేని విషాదం కన్నా ఈ కొద్దిపాటి నష్టమే నయమని సరిపెట్టుకుంది. అసలు ఎలాంటి దృఢ నిశ్చయంతో మంగ అతన్ని చేరుకున్నది శంకుకి తెలీదు. నిన్నే గడ్డివాముపై వెనక్కి వాలిపోతూ రెట్టించింది. తల తిప్పి చూసిన అతను ఎతజారిన ఆమె పైటపై దృష్టి సారించలేక మళ్ళీ తల వంచుకున్నాడు. ఏం చూడాలనిపించడం లేదా? ఏమిటి నువ్విప్పుడు చూసింది? నేనేం చూశాను? సావేరిలో ఏం చూడాలనుకుంటున్నావో అది. అక్కడ గాలి స్తంభించినట్టయింది. మొన్న రాత్రెప్పుడో మనసు మార్చుకున్న మంగకి ఇలా మాట్లాడడం జుగుప్సగా ఉంది. అయినా అతడి దారి మళ్లించాలి. శంకు చేతులతో అతడి తలని తన వైపు తిప్పుకుంది. నాలో ఏం తక్కువ? ఆమె గొంతులో తెచ్చిపెట్టుకున్న కాంక్ష అసహ్యంగా ఉంది. ఒక్కసారి నన్ను సరిగ్గా చూస్తే సావేరి కన్నా నేనే బాగుంటానని ఒప్పుకుంటావు. వద్దు, ఉనికిపోతున్నాడు. నువ్వు మంచిదానివి మంగా, అలా మాట్లాడకు. ఇలా మాట్లాడితే నేను చెడ్డదాన్నా? ఆహా, అది కాదు, తొట్రుపడ్డాడు. పల్లెల్లో గడ్డివాముల కథలేమన్నా తెలుసా? ఈ ప్రశ్నకి జవాబు తెలిసినట్టు వెంటనే అన్నాడు. అవి పశువులకి మేతగా ఉపయోగపడతాయి. సావేరి ఇలాంటి గడ్డివాముల దగ్గరికి రాలేదు శంకు. అసలు నేను సావేరిని అందుకు ఇష్టపడ్డం లేదంటావు. తలూపాడు అవునన్నట్టు. మరెందుకట? జవాబు చెప్పలేకపోయాడు. ప్రేమిస్తున్నావా? తలూపాడు ఈసారి కూడా. ప్రేమించాక ఏం చేస్తావు? పెళ్ళాడతావు. పెళ్ళాడాక? పకాళ్ళ నవ్వేసింది. మళ్ళీ నువ్వు చేసేది ఇదేగా. చూడు, సావేరిని ప్రేమించడం సులభం, కానీ సావేరితో పెళ్లి సాధ్యం కానిది. అందుకే అన్ని నెలలు తీరుబాటుగా ప్రేమించుకుని చివరికి పెళ్లి కాక పిల్ల దొరక్క కుమిలిపోవడం కన్నా ఆ కోరిక ఇప్పుడు సులభంగా శ్రమ లేకుండా నాతో తీర్చుకోవచ్చుగా. తప్పు. ఏమిటి? అలాంటి అనుభవమా? ఆ అనుభవాన్ని నాతో పంచుకోవడమా? పిచ్చి శంకు, నిజానికి మీది ప్రేమ కాదు, ఇష్టం. ఒకరంటే ఒకరికి మోజు. ఇంతకన్నా నాకు విడమర్చి చెప్పడం తెలీదు. కానీ ఈ వయసులో మీరెలా ఆలోచిస్తారంటే, ఇష్టమైన సినిమా చూసినట్టు, ఇష్టమైన తిండి తిన్నట్టు, ఇష్టం ఉన్న వాళ్ళ కోసం వెంపర్లాడుతుంటారు. లేవబోయిన శంకు చేతిని ఒడిసి పట్టుకుంది. ఏం అర్థం కావడం లేదా? నన్నొదులు. అలా అనాల్సింది సావేరిని, నన్ను కాదు. మధ్యలో నీకేంటి లాభం? అరలిప్తపాటు నిశ్శబ్దం. నువ్వు బ్రతుకుతావు. నా వల్ల నువ్వు సావేరిని మర్చిపోగలిగితే నాకు జరిగే నష్టం కన్నా నువ్వు లాభంగా మిగిలిపోతావు. నువ్వు మిగిలిన నాడు బామ్మ బ్రతుకుతుంది. సావేరి తన బావతో మనశ్శాంతిగా మనగలుగుతుంది. అప్పుడు చూసింది మంగ తాత్వికంగా తననే గమనిస్తున్న శంకు కళ్ళల్లోకి. అతడి చూపుల్లో ఓ వయసులో ఉన్న అమ్మాయి పైన సహజంగా కనిపించే కాంక్షే లేదు, నిర్లిప్తత. మరేదో సత్యాన్ని గ్రహించిన వ్యక్తిలా నిర్వేదం. అంటే స్వప్నంలోలా అన్నాడు. ఇదంతా చేయించింది రాజేందర్ అన్నమాట. తల పంకించిన మంగ ఇంకా స్పష్టంగా చెప్పాలనుకుంది. కానీ అప్పటికే వెళ్ళిపోతున్నాడు శంకు. మంగ అర్థం చేసుకున్నదొక్కటే, సావేరిలానే శంకు సైతం స్థిరమైన సంకల్పంతో ఉన్నాడు. అది మోహం కాదు. నేను పుట్టిందే నిప్పుల కొలిమిలో కాలటానికని సమిధ చెప్పే కాలజ్ఞానంలా ఉన్నాడు. ప్రేమంటే అదేనా? ఉదయం 9:30 కావస్తోంది. కాలేజీ ఆవరణలో సురేంద్ర స్కూటర్ని ఆపగానే శంకు తన క్లాస్ రూమ్ వైపు నడుస్తుంటే ఎదురయ్యాడు వెంకట్. నా కవిత నీకు లింకు. మొన్న ప్రిపేర్ చేసిన కవిత నిన్ననే చదివేయాలనుకున్నాడు. కానీ శంకు నిన్న రాకపోవడంతో కలత చెందినవాడై ఇప్పుడు లంకించుకున్నాడు. అసలు సావేరి లాంటి అమ్మాయి శంకుని ఇష్టపడ్డం కొంత సంతృప్తినిస్తే, మొన్న పోరాటంలో రవిని శంకు బాధేయడం మరింత ఊపునిచ్చింది. గేలి చేసిన వాళ్లను గగ్గోలు పెట్టించి గాలమై, తాళమై, నీలమై, కాలమై, ఆహా శంకు, శంకు, నా కవితే నీకు లింకు. వెంకట్ అనుసరిస్తున్నాడు. శంకు అసలు వినడం లేదని వెంకట్కి తెలీదు. కానీ వెంకట్ కవిత విన్న కారిడార్పై విద్యార్థులు కకావికలవుతున్నారు. ఈ మధ్యకాలంలో
విశ్రాంతి తీసుకున్న వెంకట్ ఈరోజు ఎందుకంత రెచ్చిపోతున్నాడో తెలియక విస్తుపోతున్నారు. శంకు, శంకు, నా కవితే నీకు లింకు. అంకమై, శంఖమై, శుభమైకమై, ఆంగికం ఉద్ధృతమై, ఇక లాభం లేదని శంకుకి అడ్డం పడ్డాడు. ఆగిన అతని మొహంలోని చిరాకుని చూస్తూ తొట్రుపడుతూ అడిగాడు, ఎలా ఉంది? కొంచెం ఇంప్రూవ్ అయింది, గొల్లుమన్నారు ఓ మూలనున్న జూనియర్లు. వెంకట్ మరో బలిపశువు కోసం చూస్తుండగానే అతడు కారిడార్ మలుపు తిరిగాడు. అక్కడ ఎదురైంది సావేరి. కాదు, అతడి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అతడు దృష్టి కలిపింది అరక్షణమే. వెంటనే ముందుకు నడవబోయాడు. అది కాదు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు, ఎంతెంత నిరీక్షించిందని. కాలేజీకి రానందుకే కాదు, కనిపించడందుకు కథలు కథలుగా అబద్ధం చెప్పైనా ఊరడిస్తాడనుకుంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకని? అందుకే అడ్డం పడింది. ఆగు, నన్ను వెళ్ళని. సుమారు 40 గంటలుగా శంకు సైతం కలతో చెందుతూనే గడిపాడు. సావేరిని చూడాలని తనకే ఉంది. కానీ రాజేందర్ చేసిన దారుణం క్షణక్షణము గుర్తుకొస్తోంది. సావేరి కోసం శిక్షకు తను సిద్ధమే. కానీ తనకేమన్నా అయితే బామ్మ పడే యాతనకి తాను సిద్ధంగా లేడు. ఆగమంటున్నది నిన్నే, ఉక్రోషంగా అంది. అందరూ చూస్తున్నారు. చూడని, నీతో మాట్లాడాలి. మరింత మొండిగా అడ్డం పడి అతన్ని వెనక్కి నెట్టబోయింది. ఆడగుండా వెళ్ళిపోతున్నాడు శంకు ఆమెను తోసుకుని. సావేరికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. క్లాస్లో కూర్చున్న శంకుకి మనసులో లేదు. సావేరి లంచ్ అవర్కి ముందు ఎంత రోషంగా చూసింది అంటే ఆమె ఏ క్షణంలో అయినా పగిలే నిప్పుల కుంపటిలా ఉంది. శంకు చేసుకున్న మరో దురదృష్టం ఆ రోజు అసంకల్పితంగా అప్పారావు ప్రక్కన కూర్చోవడం. అతను వింటున్నాడో లేదో కూడా తెలుసుకోకుండా తన లావణ్య గురించి ఊదరగొట్టేస్తున్నాడు. లావణ్య లావుగా ఉంటుంది కానీ మంచి అందంగా ఉంటుంది కదూ, తలూపాడు శంకు నోట్స్లోకి చూస్తూ. లావు ఉన్న వాళ్ళని మనం ప్రేమించవచ్చు, అలాగే అలా ఉన్న వాళ్ళకి మనసు అంత లావుగా ఉంటుందన్నది లెక్కన్నమాట. ఆహా, కాబట్టే నేను ఎక్కువ లావున్న వాళ్ళనే ప్రేమిస్తుంటాను. ఇప్పటికి ఎంతమందిని ప్రేమించావేంటి? విసుగ్గా అడిగాడు శంకు. కలింకోటలో లావుగా ఉన్న చాలామంది అమ్మాయిల్ని ప్రేమించాను. మరి వాళ్ళు నిన్ను ప్రేమించారా? ఓ, వాళ్ళకి బక్కగా ఉన్న నాలాంటి వాళ్ళంటే ఇష్టం. అయితే సీటు మారిపోదామనుకుంటూ లేచిన అతన్ని బలవంతంగా ఆపేశాడు. నీకో సీన్ చెప్పనా? రహస్యంగా అన్నాడు అప్పారావు. నీకు దండం పెడతాను, నన్నొదిలే అప్పారావు. అక్కడ వెంకట్ కవితల్లా ఇక్కడ అప్పారావు కథలు వినలేక ఇక లెక్చరర్ వస్తాడనగా బయటికి నడిచాడు. ఎప్పుడు క్లాస్ వదిలి వచ్చిందో స్తంభం వారి నుంచి ముందుకొచ్చి నిలబడింది సావేరి. నువ్వా? ఏం తప్పించుకుందామనుకున్నావా? రోషంగా మీదికొచ్చింది సావేరి ఆడగుండాలాగే. అయ్యో, ఎవరన్నా చూస్తారంటే ఏమిటి తిక్క? మర్యాదగా నాతో మాట్లాడకపోతే ఏం చేస్తావు? అందరూ చూసేట్టు నీ మీద కలియబడి పళ్ళు రాలగొడతాను, నిన్ను అల్లరి పెట్టేస్తాను. సావేరి మొహం చూస్తే అంత పని చేసేట్టుంది. ఇప్పుడు కాదు, అయితే సాయంత్రం బొజ్జన్న కొండ దగ్గరికి వస్తావా? నిన్నే. రాను, స్థిరంగా అన్నాడు. రావాలి, లేకపోతే నేనే మీ ఇంటికి వస్తాను. ఊరంతా డప్పులేసినట్టు అందరికీ తెలిసేలా చేస్తాను. వద్దు, బొజ్జన్న కొండకి నేనే వస్తాను. మాట తప్పవుగా? మాట్లాడలేదు శంకు. సాయంకాలం 5:30 నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను, తెలిసిందా? నువ్వు వచ్చేదాకా అక్కడే ఉంటాను. చీకటి పడినా, అర్ధరాత్రి అయినా, తెల్లారిపోయినా నీకోసం ఎదురు చూస్తుంటాను. వద్దు, చీకటి పడితే అక్కడ పాములుంటాయి, చస్తాను. నీకేం? హుంకరిస్తూ వెళ్ళిపోయింది. ప్రేమని అధికారంతో గెలుచుకోవాలనే సావేరి సిద్ధాంతం అర్థం కాక అవాక్కై చూస్తున్న శంకుకి తెలీదు ఓ మూల నిలబడ్డ సుధాకర్ ఇదంతా వింటున్నాడని. శంకు సావేరీల కదలికల్ని గమనించమని సుధాకర్ని ఎంప్లాయ్ చేసింది రవి కాదు, రాజేందర్, సావేరి మేనబావ. సాయంకాలం 6 కావస్తోంది. నవారు మంచంపై ముడుచుకుని పడుకున్నాడు శంకు. ఎక్కడికి వెళ్ళాలని లేదు. సావేరి అంటే చచ్చేంత ప్రేమున్నా ఆ ప్రేమని మొండిగా అయినా చంపేసుకోవాలని భీష్మించు కూర్చున్నాడు. చీకటి క్రమంగా పేరుకుంటోంది. సరిగ్గా ఆ సమయంలో మంగ వచ్చింది ఇంటికి. రావటమే కాదు, సరాసరి శంకుని చేరి రహస్యంగా అడిగింది, సావేరమ్మని చూసావా? చూశాను, కాలేజీలో అంటుంటే అసంకల్పితంగా గుర్తుకొచ్చిందేదో. ఏం, ఇంటికి రాలేదా? ఇంటికొచ్చింది శంకు. వచ్చాక చెప్పా చేయకుండా బయటికెళ్ళిందట. రాధమ్మ చెప్పింది.
చీకటి పడుతుండగా ఇంకా తిరిగి రాలేదని అమ్మగారు కంగారు పడుతున్నారు. అంటే బోధపడిపోయింది శంకుకి. సావేరి తాను అన్నట్టే బొజ్జన్న కొండ దగ్గరకు వెళ్ళి ఉంటుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో చీకట్లో తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మంగకి జవాబు చెప్పలేదు. వేగంగా బయటికి పరిగెత్తాడు శంకు. మసక చీకటిలో మెరకవీధి రాజుగారి లోగిలి గవరవీధి దాటుకుని ఊరి పొలిమేరకి 2 కిలోమీటర్ల ఆవల ఉన్న బొజ్జన్నకొండని చేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. పేరుకుంటున్న చీకటిలో బౌద్ధరామన్ చరిత్ర విసిరేసిన శిలాశాసనంలా ఉంది. కీచురాళ్ల రొద తప్ప అంతటా నిశ్శబ్దం. కోటిలింగాల గుట్టని సమీపించి అరిచాడు గట్టిగా. సావేరి! గుట్టలు ప్రతిధ్వనించాయి. మరోసారి, ఇంకోసారి గొంతు నాళాలు పగిలేట్టు కేక పెట్టాడు. దూరంగా గుట్టపై ఓ ఆకారం కదిలిన అలికిడి. అది కాదు, మనసు మెలిపెట్టేట్టు ఓ ఆర్తనాదం. శంకు! దూసుకుపోతుంటే బలంగా ఓ చేయి పడింది భుజంపై. వెనువెంటనే మెడ పగిలేట్టు ఓ దెబ్బ. తూలి పడిపోయాడు. పైకి లేవాలని ప్రయత్నిస్తూ చూశాడు. రాతిలింగాల వెనుకవైపు నుంచి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఎంతమంది పొంచింది గుర్తులేదు. కానీ తోడేలులా నవ్వుతున్న రాజేందర్ నిలబడి ఉన్నాడు శంకుకి సమీపంలో. అది కాదు, సావేరిని ఒడిసి పట్టుకున్న రాజేందరే అంటున్నాడు నెమ్మదిగా. నా కథ ప్రారంభానికి ముందు నీ కథ ముగించాలన్నదే నా ప్రయత్నం శంకు. అందుకే నన్ను చూసి కదలబోయిన సావేరిని నువ్వొచ్చేదాకా ఆపాను. ఓకే? నరమేధం ప్రారంభమైన సూచనగా శంకు పెదవులపై పిడికిలితో బలంగా గుద్దాడు. శంకు మూలుగు అక్కడి ప్రకృతిలో కలిసి ఓ అనాథ స్త్రీ ప్రసవ వేదన్ని గుర్తు చేసింది. రాజేందర్ ఊహించలేదు సావేరి అంత సాహసం చేయగలదని. గబాల్న పంటితో అతడి చేతిని కొరికి పట్టు విడిపించుకుని శంకుని చేరుకుంది. శంకుపైకి లంఘించబోయిన రాజేందర్ అనుచరులకదో అవాంతరమైంది. సావేరి రాజేందర్కి మేనకోడలు మాత్రమే కాదు, ఆ జిల్లాలో తిరుగులేని చేవగల వీర్రాజుగారి కూతురు కూడా. వాళ్ళలా ఆలోచిస్తుండగానే రాజేందర్ సావేరి చేయి పట్టుకుని దూరంగా లాక్కుపోయాడు. అప్పుడు ప్రారంభమైంది అసలు మారణకాండ. పైకి లేవబోయిన శంకు డొక్కలో తన్నారు. ఏ లోకంలోనో ఉన్న అమ్మ ప్రేవులు మెలిపెట్టేట్టు సన్నని మూలుగు. ఒకటి కాదు, వరుసగా ముష్టిఘాతాలు శంకు ఒంటిని తూట్లు చేస్తున్నాయి. మరో అరక్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో. ఇంతలో దూరం నుంచి ఎవరో పరిగెత్తుకొస్తున్న అలికిడి. రాజేందర్ ఏం జరుగుతున్నది గుర్తించేలోగానే సురేంద్ర ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఒక్కడు కాదు, మరో 10 మంది దాకా యువకులున్నారు అతడి వెంట. రెప్పపాటులో శంకుని ఓ మూలకి లాగి ఆసరా ఇవ్వడంతో పాటు రాజేందర్ అనుచరుల్ని చాలా మొండిగా ఎదుర్కొన్నాడు. ఏటి ఒడ్డున తన కాలేజీ మిత్రులతో పచార్లు చేస్తున్న సురేంద్రకి మంగ 10 నిమిషాల క్రితమే శంకు ఆవేశంగా బొజ్జన్న కొండవైపు పరిగెత్తుకెళ్లడం గురించి చెప్పింది. అదే సురేంద్ర తన బృందంతో అక్కడికి రావడానికి ప్రేరణగా మారింది. 5 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో రాజేందర్ అనుచరులు కాలికి బుద్ధి చెప్పారు. ఆ పల్లెలో రాజేందర్కిదో అనూహ్యమైన అవాంతరం. అసలు ఏ వ్యక్తి అయినా తననిలా ఎదిరించగలడని అంతదాకా అనుకోకపోవడంతో ముందు అవాక్కయ్యాడు. తర్వాత తను త్వరలో బుద్ధి చెప్పాల్సిన వ్యక్తుల్లో సురేంద్రని ఒకటిగా లెక్క వేసుకుని కదలబోతుంటే అభిముఖంగా నిలబడ్డ సురేంద్ర రొప్పుతూ పిలిచాడు సాత్వికంగానే. మిస్టర్ రాజేందర్. పిరికితనమన్నది నిఘంటువులో లేని రాజేందర్ సావేరిని విడిచిపెట్టి 2 అడుగులు ముందుకేసి ఎస్ అన్నాడు పిడికిళ్ళు బిగించి. మరోసారి సురేంద్ర ఏనాడు ఇంతటి ఉద్రేకాన్ని ప్రదర్శించలేదు. శంకుపై మరొక్కసారి ఇలాంటి ప్రయత్నానికి పూనుకుంటే చెప్పు, అప్పుడు చెప్పడానికి నేను మాటల్ని ఉపయోగించను. వ్యంగ్యంగా నవ్వాడు. నన్ను ఎదిరించి నిలబడగలవా? మిస్టర్ రాజేందర్, నేను ఓ సైనికుడికి పుట్టినవాణ్ణి. పోరాట లక్ష్యమన్నది రక్తంలోనే జీర్ణించుకున్నవాణ్ణి. కోరి గోదారిలో అడుగుపెట్టను. కానీ నావాడు అనుకున్న శంకుపై ఎలాంటి అఘాయిత్యానికి ఎవరు పూనుకున్నా తిరగబడతాను. డైలాగ్ పరంగా బాగుంది, కానీ నేను ఇలాంటి వాటిలో ప్రొఫెషనల్నని నీకు తెలీదనుకుంటాను. వ్యంగ్యంగా నవ్వాడు రాజేందర్. నేను ప్రొఫెషనల్ని కాకపోయినా శంకు విషయంలో చాలా ఎమోషనల్గా ఆలోచించేవాణ్ణి. నాకు కాబోయే భార్య విషయంలో నేను అంత ఎమోషనల్గా ఉంటాను. ఈసారి వ్యంగ్యంగా నవ్వడం సురేంద్రవంతైంది. సావేరిని కించపరచడం అతడి లక్ష్యం కాదు. అయినా అన్నాడు, నీది ఏదైనా మరొకరు దోచుకుంటే ప్రతిఘటించి కాపాడుకోవడం సమంజసం. కానీ
నీ దాన్ని కానని సోదాహరణంగా నిరూపిస్తున్న అమ్మాయి కోసం ఇలా వెంపర్లాడ్డం ఆడతనం. అది తగలాల్సిన చోట అనుకున్న దానికంటే బలంగా తగిలిందేమో. సావేరి నాది అనుకోవడానికి దాని అనుమతి నాకు అనవసరం. అప్పుడలా సాధించడాన్ని దోపిడీ అంటారు. నీ ఎనాలిసిస్ నాకు అక్కర్లేదు. సావేరి రెక్క పట్టుకుని బరబరా లాక్కు వెళుతూ ఒక్క క్షణం ఆగాడు. చూడు మిస్టర్ సురేంద్ర, నీ స్నేహితుడి విషయంలో నీకు నిజంగా శ్రద్ధే ఉంటే చెప్పు వాడికి, సావేరి నాది, నాదంటే నాది, కాదు అంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టడం మాత్రమే కాదు, ప్రాణాలు తీయడానికి వెనుకాడను. నా గురించి ఇంకా తెలియని కుర్రకుంకలు మీరు. ఈ క్షణం నుంచి శంకుగాడు సావేరిని మర్చిపోవాలి. మరోసారి కలుసుకున్నట్టు తెలిస్తే అదే వాడికి చివరి నిమిషం అవుతుంది. వెళుతున్న రాజేంద్ర ప్రస్తుతం ఆలోచిస్తున్నది శంకు గురించి కాదు, శంకుకింతగా వత్తాసు పలుకుతున్న సురేంద్ర గురించే. నిజమే, ఒక సంఘటనలో తాత్కాలికంగా స్పందించే సురేంద్ర కన్నా ప్రతి సంఘటనకి శాశ్వతమైన పరిష్కారం ఆలోచించే రాజేందర్ చాలా బలవంతుడు. అదే సురేంద్రకి రాజేందర్ గురించి తెలియని అతి ముఖ్యమైన వాస్తవం.